గుడ్ మార్నింగ్. సో టైం వచ్చి 8:30 అయింది. సో అవునా చూడండి ఎంత ఎండ వచ్చేసిందో. చాలా ఎండగా ఉంటుంది కదా, అసలు ఎండలకైతే తట్టుకోలేకపోతున్నాము, అంత విపరీతంగా ఉంటున్నాయి ఎండలు. సో మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ సగం వర్క్ కంప్లీట్ అయింది. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశారు పిల్లలు, మా హస్బెండ్ కూడా. సో ఇంకో చిన్నోడైతే స్నానం చేసి ఉయ్యాలేసాను. ఆ పెద్దోడు చూడండి ఆటలాడుతున్నాడు అనమాట. ఇంకా వాడి ఇంటికాడు ఉన్నాడంటే ఇంకా మన వల్ల కాదు. సో ఇవైతే ఇంకా వారం రోజుల నుంచి మడత పెట్టాల్సి నిన్న కంప్లీట్ అయినాయి. ఇవైతే సర్దాలి. ఏం చేస్తున్నారు? బ్రేక్ఫాస్ట్ చేశారా? సో మా ఇల్లు చూడండి, ఈ గీతలన్నీ మా వాడే పెట్టాడనమాట. ఇల్లంతా ఇలా కొత్త ఇల్లు అవును ఇలా చేస్తాడు. నేనైతే చాలా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. సో పిల్లలు ఉన్నప్పుడు తప్పదు కదా. సో ఇంకా కలర్స్ వేయిద్దామంటే ఇంకొకడు ఉన్నాడు కదా, సో వీడు కూడా పెద్ద అయిన తర్వాత ఇంకప్పుడు చేద్దామని కాసేపు అయితే ఏసీ ఆన్ చేసి రూమ్ క్లోజ్ చేసి ఇంకా రూమ్లోకి అయితే వచ్చేస్తాం. సో ఈ టైంకి ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సో అన్నీ చేసేసాను, ఇంకా ఇవి ఒకటి తీయలేదు. ఇవి కూడా వర్క్ అంతా చేసేస్తే అయిపోతుంది. సో ఇంక ఈరోజు లంచ్కి అయితే పప్పు టమాటో వండుదామని ఫిక్స్ అయ్యాను. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో. ఇదైతే జున్ను తినాలి. సో పిండి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, ఇది ఇంకో పెరుగు. సో ఇలా నడుస్తుంది అనమాట. కిచెన్లో అయితే సగం పని కంప్లీట్ అయ్యిందని చెప్పాను కదా. మా పెద్దోడు మా వారు బ్రేక్ఫాస్ట్ చేశారు, క్లీన్ చేయాలి. సో రైస్కి బియ్యం అయితే నానబెట్టేసాను. ఈరోజు వర్క్ ఫాస్ట్గా చేయాలి, ఎందుకంటే మా పెద్దోడు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి. ఇడ్లీ ఇంకా నేను ఒకదాన్ని తినాలి కదా. సో ఇదంటే నాకు చాలా ఇష్టం, పెద్దదన్నా కానీ దీంతోనే వర్క్ త్వరగా అయిపోతుంది. ఈరోజైతే నేను కొబ్బరి చట్నీ చేశాను. ఇది ఈ రోజుకి, ఇది రేపటికి, లేకపోతే నైట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ సారీ నైట్ మళ్ళీ టిఫిన్ చేయాలి. ఈరోజు మండే కదా అందుకని. సో ఇదైతే ఆలు, మా హస్బెండ్ అయితే కట్ చేసి ఇచ్చారనమాట, నాకు వర్క్ అవ్వట్లేదని. సో ఎన్నిసార్లు నీట్గా సర్దినా ఇలా అవుతుంది, మళ్ళీ కుక్ అయ్యాక సర్దాలన్నమాట. ఆల్మోస్ట్ ఈరోజు ఇంకా ఇలా నడుస్తుంది. ఇంకొక 2 డేస్లో ఇంకా అన్నీ ఫిల్ అయ్యాక మళ్ళీ వీడియో పెడతాను, అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. సో ఇదిగో చెప్పాను కదా, నాకు కొత్తలో ఏం కొనాలో ఎలా కొనాలో తెలిసేది కాదు. సో నేను షాప్కి వెళ్ళి ఇడ్లీ పాత్ర స్టీల్ది కొందామంటే షాప్ అయిన తీసుకో మంచిదని చెప్పి ఇది ఇచ్చేసారు. ఇదేమో ఎంత ఉంది, దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది తోమనకు కూడా చాలా పెద్దగా ఉంటుంది. మేము ఉండేది ఇద్దరమే కదా. సో తర్వాత బాబు ఇంత పెద్దది మాకు ఇంతకని చెప్పి మళ్ళీ మా అమ్మ మాకైతే ఈ చిన్నది కొనిచ్చింది అనమాట. సో ఇందులో బ్రేక్ఫాస్ట్ అయితే సరిపోతుంది. సో ఇలా జరుగుతుంది ప్రస్తుతానికి. ఇదే మార్నింగ్ లాగైతే ఇంకా నేను స్నానం చేయాలి. సో నా స్నానం అయిన తర్వాత అప్పుడు ఆఫ్టర్నూన్ వ్లాగ్ వీలైతే షార్ట్లో పెడతాను, లేకుంటే లేదు. సో నేనైతే మా బాబుకి కంపెనీ డైపర్స్ యూజ్ చేస్తున్నాను. నేను ఎవరికన్నా ఇంట్రెస్ట్ కావాలనుకుంటే వాడచ్చు, మంచిగానే ఉంది. సో తక్కువ ఆఫర్లో తీసుకున్నామా అనమాట. 72 pairs వచ్చి 500 ఎంతో పడింది. నాకు తెలిసి బెస్ట్ క్వాలిటీ చాలా మంచిగానే ఉంది కాబట్టి చెప్తున్నాను, లేకపోతే లేదు. సో ఇవన్నీ ఇప్పుడు అక్కడ సర్దాలి. ఆల్రెడీ సర్దినవే మా వాడు ఇలా చేసిండు. స్కూల్కి వెళ్ళే వరకు ఇంక అల్లరి తప్పదనమాట. సమ్మర్ నుంచి ఇప్పుడు వరకు ఇంక ఇదే అల్లరి. సర్దినవన్నీ పీకేశారు మా వారు. కొంత ఒక్కటి తీసుకోనక 4 తీస్తారు. సో ఇంక వీళ్ళిద్దరు ఎదిగిన తర్వాత కబోర్డులు చేయిద్దామని ఇవన్నీ మా వాటి టానిక్స్ అనమాట. సో నేను మా చిన్నవాడికి హిమాలయ వాడతాను, మా పెద్దవాడికి అయితే జాన్సన్స్ బేబీ వాడాను, కానీ నాకు ఎందుకు అంత అనిపించలేదు.
సో ఇవన్నీ మా చిన్న టానిక్స్ అనమాట. ఇంకా పిల్లలు ఉంటే ఆల్మోస్ట్ ఇంతే కదా, ఇంకెన్నిసార్లు సర్దినా అలానే ఉంటుంది. సో ఇది నా ఫేవరెట్ టెడ్డీ. మా పెద్దోడికి ఒక 8 months ఉన్నప్పుడు తీసుకున్నాం అనుకుంటా. చాలా ఇష్టం నాకైతే అది. అవన్నీ టెడ్డీసే. మా పెద్దోడికి చాలా అంటే చాలా బొమ్మలు కొన్నాము. వెనకాల బాక్సెస్ ఉంటాయి కదా, బాక్సెస్లో అన్నీ మా పెద్దోడి బొమ్మలే. అన్నీ పాడు చేసేసాడు పాపం. మా చిన్నోడికి ఏం కొనలేదు. ఇంకా అన్నయ్యే వాడాలి. ఇది కూడా మా పెద్దోడు ఇవ్వాలి. మా చిన్నోడు ఇంకా అన్నీ వాళ్ళ అన్నయ్యే అడ్జస్ట్ అయిపోతున్నాయి ఆల్మోస్ట్ సగానికి సగం. సో మా వారికి అయితే టైం అయిందనమాట, వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నారు. సో మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేను టకటక ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి అవన్నీ మడత పెట్టేసి అవన్నీ సర్దేసి లంచ్ కూడా ప్రిపేర్ చేసి సో లోపల ఏసీ ఆన్ చేసి వాళ్ళిద్దరికీ కాపలా ఉండాలి. ఎందుకంటే మా చిన్నోడు నిద్రపోతాడా, మా పెద్దోడు నిద్రపోనివాడు, అలర్ట్ చేస్తాడు. సో అందుకని వాడి దగ్గర కాపలా కాయాలన్నమాట, తప్పదు కదా. ఆల్మోస్ట్ ఇది నా ఫేవరెట్ తమలపాకు. చాలాసార్లు ఎంతలా పెరిగినా పీకేసామన్నమాట. సో ఈసారి ఇంట్రెస్ట్గా పెంచుదామని సో అందరూ పీక్కెళ్ళిపోతున్నారని నాకు కోపం వచ్చి పీకేసాను. సో దీన్ని అయితే పైకి ఎక్కిద్దామని చూస్తున్నాను. సో చూసారా, మొత్తం ఆ డాబా అంతా ఈ తమలపాకులతో నింపేద్దామని చూస్తున్నాను. సో ఏమీ మొక్కలు ఎండకి పాపం అంతలా గ్రో అవ్వట్లేదు. నాకేమో ప్లాంటింగ్ అంటే చాలా ఇష్టం. మా జామ చెట్టు నిండా చాలా కాయలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఒక షార్ట్లో చూస్తే పెద్ద పెద్ద కాయలు. సో ఇప్పుడుకొచ్చి త్రీ అయితే తిన్నాము, ఇంకా చాలా ఉన్నాయి. సో దట్స్ ఆల్ అబౌట్ ఈ వీడియో. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, లవ్ యూ.